మహిళా సంఘాలకు రైస్ మిల్లులను అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, అవసరమైతే తన వజ్ర రైస్ మిల్లును కూడా మహిళా సంఘాలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని వజ్ర రైస్ మిల్ నిర్వాహకులు వట్టే జానయ్య యాదవ్ ప్రకటించారు. సూర్యాపేటలోని వజ్ర రైస్ మిల్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వజ్ర రైస్ మిల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎంఆర్కు చెందిన ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా నోటీసు తీసుకునే పరిస్థితి రాకుండానే చెల్లింపులు పూర్తి చేస్తూ వచ్చామని జానయ్య తెలిపారు. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు లోనైన అధికారులు తమ మిల్లును లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపించారు. రైసు మిల్లుల వ్యవహారంలో వర్తించవలసిన చట్టపరమైన నిబంధనలకు భిన్నంగా అనేక క్రిమినల్ కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. గత నెల రోజుల నుండి ఈ రాష్ట్రానికి వెన్నెముకలైనటువంటి రైతులు పండించేటటువంటి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి క్రమంలో ఏర్పాటైనటువంటి సీఎంఆర్ వ్యవస్థ సంబంధించినటువంటి విషయాల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 3000 పైచిలుకున్నటువంటి మిల్లుల్లో భాగంగా మరి రైతుల కోసం ఏర్పాటైనటువంటి వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మరి నాపై వస్తున్నటువంటి ఆరోపణలు కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయ అండదండలతోని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నాపై చేసినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా మరి వాళ్ళ న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొని మరి ఆ యొక్క న్యాయ వ్యవస్థతోని మరి వాళ్ళ నాకు సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి అన్ని కేసులలో కూడా బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి మా సమాజానికి అదేవిధంగా మాకు రైతులతో ఉండేటటువంటి సంబంధాలని మరి గుర్తు చేస్తూ ఆ రైతాంగానికి కూడా మరి మా మిల్లుపై వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతోనే